నా పేరు నాగలక్ష్మి. ఇది ఒక డీ ఫారెస్ట్లో ఒక చిన్న పల్లెటూరు. ఫస్ట్ లాక్డౌన్ వేసినప్పుడు సార్ నాకు ఇంతటితో ఈ చదువు ఆగిపోతుందేమో, ఈ చదువు ఆగిపోతే ఇంకా నాకు తర్వాత మా ఇంట్లో అందరూ మ్యారేజ్లు చేసుకున్నారు. నేను ఒకదాని ఆడపిల్లను ఉన్నా. నాకు మ్యారేజ్ చేశారన్న అది ఒక భయం సార్. నాకు మళ్ళీ చదువు వద్దని ఇంకా మ్యారేజ్ చేశారన్న అది ఎక్కువ భయం ఉండే. అయినా సరే నేను ఖచ్చితంగా మా వాళ్ళని ఎట్లనైనా వాళ్ళు ఎట్లా చేస్తామని నేను ఒప్పుకోకుండా నేను చదువుకుంటా అని మా చెంచు వాళ్ళ దాంట్లో సార్ చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి చదివించాలన్న శ్రద్ధ తల్లిదండ్రులకి ఎక్కువ రాదు సార్. ఎందుకంటే అంత ఎక్కువ కష్టం చేయలేము, వాళ్ళకి సరైన ఖర్చు పెట్టలేము. నేను క్లాస్ అటెండ్ అయినప్పుడు మా సార్ ఫస్ట్ అయితే సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చూసేది సార్. చూసి అవును నువ్వు అంత ఫారెస్ట్లో ఉండి అక్కడ అంత అడవిలో ఉండి చదువుకుంటున్నావు, ఎనిమల్స్ ఏం రావా అని ప్రతి ఒక్కటి అడిగారు సార్. మంచి సెటిల్ అయ్యి ఒక ఇంజనీరింగ్ పోస్టులోకి వెళ్ళి ఆ స్థాయికి వెళ్ళి మంచి ఇది మా వాళ్ళు మా పెంటల వాళ్ళకు కొంచెం ఇంతంతో హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను సార్. నాలాగా చాలామంది చదువుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ వాళ్ళని చదివించలేకపోతారు. అందువల్ల నేను చదువుకొని చాలామంది పిల్లల్ని నాలాగానే చదివించాలని ఇంతంత హెల్ప్ చేయాలని వాళ్ళకి అనుకుంటున్నాను సార్.